హాయ్, నేను మీ మోహన్ రాజుగుల్లా. అఖండ 2 బుకింగ్స్ చూస్తుంటే దుమ్ము దుమారం రేపుతుంది, వీర విహారం చేస్తుంది. మామూలుగా లేదు. బాక్స్ ఆఫీస్ బొనంజా అనిపించుకున్నాడు మన బాలయ్య బాబు. ప్రీమియర్స్ డిసెంబర్ 11 అర్ధరాత్రి 9:30 నుంచి 1 గంట వరకు ఈ షో అనేది జరుగుతుంది. ఈ యొక్క షోకి సంబంధించి అనేకమైనటువంటి థియేటర్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ప్రీమియర్స్ వేయడం జరుగుతుంది. మూవీ మేకర్స్ వారు ఈ యొక్క షో కోసం అభిమానులే కాకుండా సినీ అభిమానులు, అదేవిధంగా ఈ యొక్క సినిమా కోసం ఏగర్లు వెయిట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడాను ఈ షోని సోల్డ్ అవుట్ చేశారు. ఎక్కడ చూసినా ఒక టికెట్ ముక్క కూడా లేదు, మామూలుగా లేదు. బాలయ్య బాబు సినిమాల్లో కల్లా అత్యంత ఫాస్ట్గా, అత్యంత వేగవంతంగా ఒక రేంజ్లో బుకింగ్స్ జరిగినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే అది అఖండ 2 అని ప్రతి ఒక్క సినీ పండితుడు, ట్రేడ్ పండితులు, అదేవిధంగా ఈ యొక్క బుకింగ్స్ నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ ప్రతి ఒక్కరు కూడాను ఘంటాపదంగా చెప్తున్నారు. మామూలుగా లేని బుకింగ్స్. బాలయ్య బాబు ఓచకోత విధ్వంసం సృష్టిస్తున్నాడు అనేటటువంటి పదాలతో ఉచ్చరిస్తున్నారు. మామూలుగా లేదు బుకింగ్స్. బాలయ్య బాబు కెరియర్లోనే అత్యంత ఫాస్టెస్ట్గా ఓవర్సీస్కి సంబంధించి 6 గంటల్లోనే ఇలా బుకింగ్స్ ఇలా ఓపెనింగ్ చేశారో లేదో ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. 100K 100K అంటే $1,00,000 ప్రీ సేల్స్ అనేవి ఓపెన్ అయినటువంటి 6 గంటల్లోనే రికార్డు సృష్టించాడు. ఇది బాలయ్య బాబుకి మాత్రమే సాధ్యమని సినీ పండితులు, ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఈ సినిమా మామూలుగా ఉండదు. ఈ సినిమా బాలయ్య బాబు లుక్స్ కావచ్చు, తమన్ గారి బీజిఎం కావచ్చు, బోయపాటి సీన్ గారి యొక్క టేకింగ్ కావచ్చు, మరో రేంజ్లో ఉంటుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క సినీ అభిమానుల్లోనూ, అదేవిధంగా బాలయ్య బాబు అభిమానుల్లోనూ, సినిమాని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడిలోనూ ఇది కలిగిస్తుంది. ఎప్పుడప్పుడు ఈ సినిమా వస్తుంది, ఎప్పుడప్పుడు ఈ సినిమా చూద్దాము, ఎప్పుడప్పుడు ఈ సినిమాని వెంటనే చూసేద్దామనేటటువంటి ఆతృతను కలిగించే ఈ సినిమాకు సంబంధించినటువంటి ట్రేజర్ కావచ్చు, ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ట్రైలర్ కావచ్చు, ఈ సినిమాకు సంబంధించినటువంటి జనరల్ ట్రైలర్ కావచ్చు, ఇవన్నీ కూడాను చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సినిమాకు వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో బాలయ్య బాబు కెరియర్లోనే అత్యధిక థియేటర్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా. మాత్రం పాజిటివ్ టాక్ పడినా ఈ సినిమా అంటాము బాలయ్య బాబు కెరియర్లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసినటువంటి సినిమాగా, రికార్డు సృష్టించబోతున్నటువంటి సినిమాగా ప్రతి ఒక్క ట్రేడ్ పండితులు కూడాను మాట్లాడుకుంటున్నారు. బాలయ్య బాబు కెరియర్లో 100 కోట్ల షేర్ లేనటువంటి సినిమా దగ్గరగా మొన్న విడుదలైనటువంటి భగవంత కేసరి కావచ్చు, డాకు మకరాస్ కావచ్చు, అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, అఖండ కావచ్చు, ఇవన్నీ కూడాను 100 కోట్ల దగ్గరగా వెళ్ళి ఆగిపోయినటువంటి సినిమాలు. కానీ అఖండ 2తో బాలయ్య బాబు 100 కోట్ల షేరు పెడతాడని ఘంటాపదంగా సినీ అభిమానులు మరియు బాలకృష్ణ అభిమానులు, దాంతోపాటు ట్రేడ్ పంటలు కూడాను అంచనా వేస్తున్నారు. ఈ సినిమా మొదటి రోజు ఎన్ని వసూలు సాధిస్తుంది, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాలయ్య బాబు కెరియర్లోనే అత్యధిక వసూలు చేస్తుందా లేదా అనేటటువంటి లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సినిమా మొదటి రోజు ఖచ్చితంగా 80 నుంచి 100 కోట్లు గ్రాస్ బాలయ్య బాబు పెడతాడనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క ట్రేడ్ పండిట్లోనూ, అభిమానుల్లోనూ, అదేవిధంగా సినిమాను ప్రేమించేటటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ అనేది కలిగిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాకు వచ్చేటప్పటికి ప్లస్లు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఒకటి, బాలయ్య బాబు లుక్స్ కావచ్చు, అదేవిధంగా ఆయన యొక్క డైలాగ్ డెలివరీ కావచ్చు,
ట్రేజరు మరియు ప్రీ రిలీజ్ ట్రైలరు, అదేవిధంగా ట్రైలర్లో ప్రజలను ఆకట్టుకోవడం, తమన్ గారి యొక్క బీజియం అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్, గుండెకాయ. మామూలుగా తమన్ కట్టలేదు ఈ సినిమాకి. బీజియం అనేది ప్రాణం పెట్టి కొట్టాడు. బాలయ్య బాబు ఇలాగ నడిచి వస్తుంటే అప్పుడు వచ్చేటటువంటి సౌండ్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అనేటటువంటి రేంజ్లో ఉంది. అదేవిధంగా బోయపాటి గారి టేకింగ్, ఆ కుంభమేళ సీన్ చూస్తుంటే, ఆ హనుమంతుడి షాట్ చూస్తుంటే మామూలుగా లేదు. బోయపాటి సీన్ గారు ఒక్క బాలయ్య బాబుని మాత్రమే సరైన విధంగా వాడుకున్నాడు అనేటటువంటి టాక్ సినీ చరిత్రలో వినపడుతుంది. గత సినిమాలు చూసుకుంటే సింహ కావచ్చు, ఒక లెజెండ్ కావచ్చు, అదేవిధంగా అఖండ కావచ్చు, ఇవన్నీ కూడా వారి కాంబినేషన్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి హిట్లు. ప్రతి ఒక్క సినిమాలో కూడా బాలయ్య బాబును వాడేటటువంటి విధానం కావచ్చు, ఆయన లుక్స్ కావచ్చు, ఆయన గెటప్ కావచ్చు, అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా బాలకృష్ణ గారిని పర్ఫెక్ట్గా వాడేటటువంటి ఒకే ఒక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది బోయపాటి సీన్ అనేసి ప్రతి ఒక్కరూ అనుకునే విధంగా బాలయ్య బాబుతో ఆయన సినిమాలు ఉన్నాయి. అఖండ 2 కూడాను ఈ యొక్క సినిమాలన్నింటినీ మించే రేంజ్లో ఉంటుందని ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ప్రతి ఒక్క సినీ అభిమానులతో పాటు బాలకృష్ణ అభిమానులు, అదేవిధంగా సినీ పండితులు కూడాను అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఇక బాక్స్ ఆఫీస్ వనంజాగా పేరు తెచ్చుకున్నటువంటి బాలయ్య బాబు కోసం చెప్పుకుంటే వరుసగా హిట్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు ఆయన. ఎక్కడా కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా, ఎక్కడా కూడా తన యొక్క స్టామినా తగ్గకుండా, బాక్స్ ఆఫీస్ దగ్గర తనకున్నటువంటి స్టామినాతోనే వసూలు రాబట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి, దమ్మున్నటువంటి, నికార్సైనటువంటి కథానాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది బాలయ్య బాబు అని సగర్వంగా చెప్పవలసి. 6 వయసులో కూడా ఎక్కడా కూడా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఒక రేంజ్లో వెళ్తున్నటువంటి ఒకే ఒక హీరో బాలయ్య బాబు. అది తప్పకుండా మనం ఒప్పుకోవాలి. ఆయన వరుస హిట్లు చూస్తుంటే ఆ ట్రాక్ రికార్డు కొనసాగించే విధంగా ఈ అఖండ 2ని విజయపదంలో నడిపించడానికి అన్ని విధాలుగా కూడాను ఆయన విధాలుగా కూడాను అహర్నిశలు కష్టపడి ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు బాలయ్య బాబు. అదేవిధంగా తమన్ గారు గుండుకాయ ఈ సినిమాకి చాలా బ్రహ్మాండంగా బీజం కొట్టాడు. రేపు మనం అది థియేటర్లో చూడబోతున్నాము. డిసెంబర్ 11 అనగా రేపు రాత్రి 9:45 నుంచి మనకి షోలు ప్రారంభమవుతున్నాయి. నేను కూడా మా శ్రీకాకుళంలో రామలక్ష్మణ థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్నాను ప్రీమియర్కి. నేను కూడా మీతో పాటు, మీ యొక్క అభిమానులతో పాటు, బాలకృష్ణ గారి అభిమానులతో పాటు, సినీ అభిమానులతో పాటు నేను కూడా ఆ సినిమాకి వెళ్ళి ఎప్పుడెప్పుడు చూస్తాననేటటువంటి ఆనందంలో ఉన్నాను. అదేవిధంగా డిసెంబర్ 12న రెగ్యులర్గా షోలు పడుతున్నాయి. కాబట్టి బాలకృష్ణ కెరియర్లో ఇది అత్యధిక వసూలు సాధించేటటువంటి సినిమా అవ్వాలని మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. జై అఖండ, జై జై అఖండ. బాక్స్ ఆఫీస్ మాత్రం ఓచకోతకు వస్తున్నాడు, విధ్వంసం సృష్టిస్తున్నాడు మన అఖండ. జై బాలయ్య బాబు, జై అఖండ.